యామిని అహల్యకు యాక్సిడెంట్ చేయించడంతో అహల్య కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. చావు బతుకుల మధ్య ఉన్న అహల్యను గౌతమ్ హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. ఇక అక్కడ అహల్యకు సిపిఆర్ చేస్తూ గౌతమ్ దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అలా గౌతమ్ ఏడుస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, గౌతమ్ నువ్వు పక్కకు వెళ్ళు, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరేరా అని చెప్పి తనకు ఏమీ కాకూడదు, తను ఎలాగైనా బతకాలి, ప్లీజ్ రా అని చెప్పి గౌతమ్ ఏడుస్తూ తన ఫ్రెండ్ని బతిమలాడి బయటకు వెళ్ళి అహల్య కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. గౌతమ్తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అదితి, యామిని వీళ్ళంతా కూడా హాస్పిటల్లోనే ఉంటారు. ఇకప్పుడు అహల్యకు గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేస్తూ తన చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని కడుపులో ఉన్న బేబీ గురించి చెప్పడం కోసం అని చెప్పి, రే గౌతమ్, అహల్య అని చెప్పి గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ తన బేబీ గురించి చెప్తూ ఉంటే, ఒరే ఒకసారి పక్కకు రారా అంటూ గౌతమ్ తన ఫ్రెండ్ని పక్కకు తీసుకొని వస్తాడు. మరి అహల్య కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గానే ఉంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.